ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో తీవ్ర కలకలం రేపిన వృద్ధురాలు వెంకట నరసమ్మ అదృశ్యం కేసును పోలీసులు ఎట్టకేళ్లకు ఛేదించారు. అదృశ్యమైన వెంకట నరసమ్మ దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కక్షతో అల్లుడే అతను హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన వేదుళ్ల తిరుపతిరావుకు గుండాల వెంకట నరసమ్మ పెద్ద కుమార్తె మంగమ్మతో 30 ఏళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. అయితే తిరుపతిరావు కొద్ది రోజులుగా గ్రామానికి చెందిన సునీత అనే మరో అమ్మాయితో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. విషయం తెలిసిన భార్య మంగమ్మ, అత్త వెంకట నరసమ్మ పలుమార్లు అతన్ని మందలించారు. ఎంతకీ తిరుపతిరావు తీరు మారకపోవడంతో గ్రామంలో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ కూడా పెట్టారు. భార్య మంగమ్మ అతనికి దూరంగా ఉండటం కూడా ప్రారంభించింది. పంచాయతీ జరిగిన 2 రోజులకే ఆగస్టు 2వ తేదీ రాత్రి టీవీ చూస్తున్న అత్త వెంకట నరసమ్మను తిరుపతిరావు అలాగే ప్రియురాలు సునీత కలిసి చీర కొంగుతో ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బైక్పై నారాయణపురం గుడి దాటిన తరువాత రోడ్ పక్కకు తీసుకువెళ్లి ఎండుకట్టెలు, కొబ్బరి మట్టలు వేసి పెట్రోల్ పోసి తగలుపెట్టారు. హత్య ఉదంతం బయటపడకుండా ఉండేందుకు నిందితులు చేసిన ప్రయత్నాలు పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. మొదటి రోజు శవం పూర్తిగా కాలలేదని గమనించి మరుసటి రోజు ఉదయం మళ్లీ కొబ్బరి మట్టలు వేసి తగలుపెట్టారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి కూడా కొన్ని శరీర భాగాలు మిగిలిపోయి ఉండడంతో వాటిని ఆకుపచ్చ గుడ్డ మ్యాట్లో మూటగట్టి కొద్ది దూరం తీసుకువెళ్లి మళ్లీ పెట్రోల్ పోసి తగలుపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తిరుపతిరావు కుటుంబ సభ్యులతోనే తిరిగాడు. అయితే కూతురు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సత్తుపల్లి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. హత్యకు పాల్పడిన అల్లుడు తిరుపతిరావు, అతని ప్రియురాలు సునీతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో తీవ్ర కలకలం రేపిన వృద్ధురాలు వెంకట నరసమ్మ అదృశ్యం కేసును పోలీసులు ఎట్టకేళ్లకు ఛేదించారు. అదృశ్యమైన వెంకట నరసమ్మ దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కక్షతో అల్లుడే అతను హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన వేదుళ్ల తిరుపతిరావుకు గుండాల వెంకట నరసమ్మ పెద్ద కుమార్తె మంగమ్మతో 30 ఏళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. అయితే తిరుపతిరావు కొద్ది రోజులుగా గ్రామానికి చెందిన సునీత అనే మరో అమ్మాయితో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. విషయం తెలిసిన భార్య మంగమ్మ, అత్త వెంకట నరసమ్మ పలుమార్లు అతన్ని మందలించారు. ఎంతకీ తిరుపతిరావు తీరు మారకపోవడంతో గ్రామంలో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ కూడా పెట్టారు. భార్య మంగమ్మ అతనికి దూరంగా ఉండటం కూడా ప్రారంభించింది. పంచాయతీ జరిగిన 2 రోజులకే ఆగస్టు 2వ తేదీ రాత్రి టీవీ చూస్తున్న అత్త వెంకట నరసమ్మను తిరుపతిరావు అలాగే ప్రియురాలు సునీత కలిసి చీర కొంగుతో ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బైక్పై నారాయణపురం గుడి దాటిన తరువాత రోడ్ పక్కకు తీసుకువెళ్లి ఎండుకట్టెలు, కొబ్బరి మట్టలు వేసి పెట్రోల్ పోసి తగలుపెట్టారు. హత్య ఉదంతం బయటపడకుండా ఉండేందుకు నిందితులు చేసిన ప్రయత్నాలు పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. మొదటి రోజు శవం పూర్తిగా కాలలేదని గమనించి మరుసటి రోజు ఉదయం మళ్లీ కొబ్బరి మట్టలు వేసి తగలుపెట్టారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి కూడా కొన్ని శరీర భాగాలు మిగిలిపోయి ఉండడంతో వాటిని ఆకుపచ్చ గుడ్డ మ్యాట్లో మూటగట్టి కొద్ది దూరం తీసుకువెళ్లి మళ్లీ పెట్రోల్ పోసి తగలుపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తిరుపతిరావు కుటుంబ సభ్యులతోనే తిరిగాడు. అయితే కూతురు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సత్తుపల్లి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. హత్యకు పాల్పడిన అల్లుడు తిరుపతిరావు, అతని ప్రియురాలు సునీతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.